నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హనుమాన్ దీక్షా స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన జైపాల్ రెడ్డి. యాదగిరిగుట్టలో పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ చేయాలని నిరసన. అంబేద్కర్ జయంతి ఉత్సవ ర్యాలీతో మార్మోగిన కాగజ్ నగర్. జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర. రామాయంపేట మండల కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాలు. అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ప్రజ్ఞాపూర్లో అంబేద్కర్ జయంతి వేడుకలు. గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగ రక్షణ ర్యాలీ. గూటూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అభ్యుదయ స్పెషల్ స్కూల్. సుధీర్ కుమార్ కు జాతీయ సేవారత్న పురస్కారం. జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్. కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లిలో హనుమాన్ దీక్షాధార స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు జైపాల్ రెడ్డి. కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లిలో గల జైపాల్ రెడ్డి ఫామ్ హౌస్ లో హనుమాన్ దీక్షలో ఉన్నటువంటి స్వాములకు గత 6 రోజుల నుండి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రానికి కాలినడకన వెళ్లే స్వాములకు భిక్ష మరియు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని గురుస్వాములు డి సంపత్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఇందులో భాగంగా హనుమాన్ స్వాములు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు నాగరాజు, రుద్రాక్ష కృష్ణ, రాఘంపేట శ్రీనివాస్, శ్రావణ్, రాఖీ, అఖిల్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్. ఈ మన కొండగట్టుకు పాదయాత్ర చేస్తున్న స్వాముల కొరకు ఈ నెల 10వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఇక్కడ జైపాల్ రెడ్డి గారి ఫామ్ హౌస్లో అన్నదానం చేయడం జరిగింది. అలాగే అంటే పాదయాత్ర చేస్తున్న స్వాములకు కాకుండా ఆంజనేయ స్వామి మాల ధరించిన స్వాములకు కూడా భిక్ష ఇక్కడ అరేంజ్ చేశాము. ఇంకోటి ఏంటంటే ఈ మన దీనికి సహకరించిన దాతలకు, అలాగే ఈ విజయవంతంగా ఈ హనుమాన్ స్వాములు వచ్చి ఇక్కడ భిక్ష కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు వారికి దాతలకు కొండగట్టు ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, హనుమాన్, జై హనుమాన్. గత 6 రోజుల నుండి మరియు ఆంజనేయ స్వామి భక్తులకు మరియు కొండగట్టు వెళ్ళే పాదయాత్ర స్వాములకు కొత్తపల్లి జైపాల్ రెడ్డి ఫామ్ హౌస్లో మరి ఇక్కడ డి సంపత్ గురుస్వామి ఆధ్వర్యంలో 6 రోజుల అన్నదాన కార్యక్రమాన్ని చాలా దాతల సహాయంతో మరియు అందరు భక్తులతో ఈ యొక్క 6 రోజుల అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని మరియు తండోపతండాకుల భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చేసి ఈ అన్నదాన వితరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మరి డి సంపత్ కూడా ప్రత్యేకంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చొరవ తీసుకొని మరి అందరి దాతలుగా సేకరించి మరియు విజయవంతంగా పూర్తి చేసేందుకు వారి ప్రత్యేక ధన్యవాదాలు. ముందు కూడా ఇన్ని కార్యక్రమాలు పెద్ద జయంతి కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హనుమాన్, జై శ్రీరామ్. యాదగిరిగుట్టలో పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని డాక్యుమెంట్ల రైటర్లు నిరసన తెలిపారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన స్లాట్ విధానం రద్దు చేసి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని కోరుతూ యాదగిరిగుట్ట రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందు నిరసన చేశారు. డాక్యుమెంట్ రైటర్లు స్లాట్ విధానం ద్వారా రిజిస్ట్రేషన్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. స్లాట్ విధానం ద్వారా రిజిస్ట్రేషన్లు చేయడంతో తాము ఉపాధి కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. పాత విధానంలోని రిజిస్ట్రేషన్లు కొనసాగించి తాము ఉపాధి కోల్పోకుండా చూడాలని కోరారు. స్లాట్ విధానం రద్దు చేసే వరకు తాము నిరసనలు చేస్తూనే ఉంటామన్నారు. నిరసన అనంతరం రిజిస్ట్రార్ కి వినతి పత్రం అందజేశారు. కాగజ్ నగర్ లో అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని భారీ ర్యాలీ నిర్వహించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా
విశ్వ జ్ఞానానికి శిరస్వందనాలతో మార్మోగింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ మెయిన్ మార్కెట్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. ర్యాలీలో పురుషులు, మహిళలు, యువత, వృద్ధులతో సహా అన్ని వర్గాల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలు జై భీమ్, మన రాజ్యాంగం మన గర్వం వంటి నినాదాలతో నగరాన్ని మార్మోగించగా యువత బాబాసాహెబ్ స్ఫూర్తిదాయక గీతాలకు నృత్యాలు చేస్తూ ఉత్సాహాన్ని నింపారు. మహిళలు సాంప్రదాయ వస్త్ర ధారణలో పాల్గొని అంబేద్కర్ పట్ల తమ గౌరవాన్ని చాటారు. ర్యాలీ మొత్తంలో రాజ్యాంగ విలువలైన సమానత్వం, స్వేచ్ఛ, బహుళత్వం వంటి భావాలు ప్రతిధ్వనించాయి. ఇది కేవలం ఒక వేడుక మాత్రమే కాక దేశం కోసం, ప్రజాస్వామ్యం కోసం అంబేద్కర్ పోరాటాన్ని గుర్తు చేసుకునే ఘట్టంగా నిలిచింది. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపిన మార్గంలో నడవడమే ఆయనకు నిజమైన నివాళి అన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం పట్ల గౌరవం కలిగి హక్కుల కోసం చైతన్యవంతంగా నిలబడాలి. శోషిత వర్గాలకు అంబేద్కర్ ఇచ్చిన ఆశయాలను యువత చేరువ చేసుకోవాలని పేర్కొన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టారు. ఖమ్మం నియోజకవర్గంలోని ఖమ్మం నగర 28, 29 డివిజన్లలో గజ్జల లక్ష్మీ వెంకన్న, కొప్పెర సరిత, ఉపేందర్ల ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఆలోచన విధానాన్ని, ఈ దేశానికి మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలాగే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర సమరయోధుల పోరాట కృషిని, త్యాగాన్ని ప్రతి బూత్లోని ప్రతి గడపకు చేరవేస్తూ ఇప్పటి యువతరానికి రాజ్యాంగ పరిరక్షణపై వివరిస్తూ ఈనాడు బీజేపీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, రాజ్యాంగ సూక్తులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న తీరును ప్రజలకు వివరించారు. అదేవిధంగా మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత త్వరితగతిన కుల గణన చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్ అమలును అసెంబ్లీలో తీర్మానించడం, తదుపరి పార్లమెంటుకు పంపి దేశానికి రోల్ మోడల్ గా మారిందని, రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని, అందుకు ప్రతి కార్యకర్త కంకణబద్దులై పనిచేయాలని పిలుపునిచ్చారు. నమస్కారం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా యావత్ భారతదేశంలో, దేశమంతటా వాడవాడలా కూడా ఈరోజు చక్కగా మరి ఆయన జయంతోత్సవాలను చాలా ఘనంగా గొప్పగా జరుపుకోవటం జరిగింది. అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని పెద్దలు రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈరోజు ఉదయం చిన్న ట్యాంక్ బండి దగ్గర అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఘనంగా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. మేము గత నెల రోజుల నుంచి దాదాపు 25 రోజుల నుంచి కూడా మేము జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకొని గ్రామాలలో అలాగే మన కార్పొరేషన్లో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో కూడా ఈ పాదయాత్రలు చేసుకుంటూ ఈ దేశానికి, రాజ్యాంగానికి జరుగుతున్నటువంటి అంశాల మీద, అట్లనే బీజేపీ విధానాల మీద కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, వాళ్ళు చేస్తున్న మోసపూరిత విధానాలని కూడా ప్రజలకు తెలియజేయాలని, మన రాజ్యాంగాన్ని అట్లనే మన అంబేద్కర్ గారిని కూడా అవమానించేటటువంటి విధానాలను ప్రజలకు తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ ప్రోగ్రాం చేస్తున్నాం ఏంటంటే రాజ్యాంగం రాసినప్పుడు బీజేపీ నాయకులు ఎవరు పుట్టాలి ఎక్కడా తిరగలేదు. రాజ్యాంగాన్ని మారుస్తానని ఒక నిదానం చెప్పినందుకు మాకు అందరూ భయం వేసి కాంగ్రెస్ పార్టీ ముందుండి అందరినీ పందుకున్నా లేపుతున్నాం. ఎందుకంటే స్వతంత్రం వచ్చినప్పుడు బీజేపీ పార్టీ ఎక్కడ ఉన్నది, అసలు ఏం రాశారు? పెద్ద పెద్ద మేధావులు రాజ్యాంగం రాశారు, అంబేద్కర్ రాజ్యాంగం రాశారు. ఈ రాజ్యాంగాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని ఏదో చేంజ్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఇది కాకుండా జనాలకి తీసుకుపోతున్నాం. వీళ్ళంతా దొంగవారం చేస్తున్నారు. ఎందుకంటే అంబేద్కర్ అన్ని రకాల అందరూ ఆలోచించి రాశారు, అప్పుడున్న పెద్దలు రాశారు. ఈ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే చీకటి ఒప్పందంతో చేసుకొని ఏదో దొంగ ప్రయత్నాలు చేస్తుంది, రాజ్యాంగం మార్చాలని చెప్తుంది. ఈ విషయాన్ని జనాలలో ఇంటింటిపై గడప చెప్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా ముందుండి నడిపిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే పేదల కోసం అన్ని రకాలుగా అన్ని పథకాలు చేస్తున్నది. ఈ పథకాలతో కాకుండా వీళ్ళు చేసే దొంగ వరాలు కూడా మేము చెప్తున్నాం. జనాలకు ఏంటంటే ఇంటింటికి పోయి సన్నబియ్యం ఇచ్చారు, కరెంట్ బిల్లు అన్ని చెప్పుకుంటా ఈ నినాదాలు కూడా తీసుకొస్తున్నాం. అందరికంటే జై రేవంత్ రెడ్డి అన్న, జై సీఎం. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకొని ఈరోజు పెద్ద ఎత్తున అంబేద్కర్ గారికి నినాదాలు చేస్తూ మనం ఈరోజు డివిజన్లో కానీ తిరగడం జరిగింది. అంబేద్కర్ గారు ఈరోజు జయంతి సందర్భంగా మనం చేసిన ఈ జై భీము
జై భారత్ జై సంవిధాన్ అనే ఈ కార్యక్రమాన్ని తీసుకొని అంబేద్కర్ గారిని అమిత్ షా గారు అవమానించినందుకు మనం ఈరోజు ఈ విధానాన్ని మనం తీసుకొని ప్రతి గడపన ప్రతి వాడన ప్రతి చోట మనం ఈరోజు ఈ నినాదాన్ని ఎత్తుకొని అంబేద్కర్ గారిని ఎందుకు అవమానించారు, వారు రాజీనామా చేయాలని ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ జై భీము జై అనే ఈ నినాదాన్ని తీసుకొని తిరగడం జరుగుతుంది. ఇది ఆగదు. అంబేద్కర్ గారిని అవమానించినందుకు తప్పక క్షమాపణ చెప్పాల్సిందే అని మేము డిమాండ్ చేస్తున్నాము. అంబేద్కర్ గారిని అవమానించినందుకు తప్పక క్షమాపణ చెప్పాలి వాళ్ళు. మన అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇది గొప్ప ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి చోట ఈ నినాదాన్ని వినిపించాలని పిలుపునివ్వడం జరిగింది. అదే మేరకు ఈరోజు 29వ డివిజన్లో కూడా మేము ప్రతి గడప ప్రతి చోట తిరిగి ఈ నినాదాన్ని మేము తలెత్తడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎటువంటి కష్టాలు లేకుండా ప్రజలు సుభిక్షంగా ఉంటున్నారు. ఈ రోజు చేస్తున్న రేవంత్ రెడ్డి గారి పరిపాలన అద్భుతంగా ఉందని తెలియజేయడానికి సన్నబియ్యం ఇస్తున్నారు. బస్సులు ఈరోజు ఫ్రీ బస్సులు ఇచ్చారు. తర్వాతకి గ్యాస్ ఇచ్చాడు. తర్వాతకి ఏది ఇవ్వలేదు అనేది లేదు. 6 గ్యారంటీలలో ప్రతి గ్యారంటీని మన రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్గా తీసుకొని చేస్తున్నాడు. అటువంటి రేవంత్ రెడ్డి గారికి మనం వెన్నుదండలుగా ఉంటూ ప్రతి విషయాన్ని కూడా మనం చేస్తున్నాం పని, కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నాం. అది ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఒక నినాదంతో మనం ఈరోజు మనం చేసేది కొంచెము కొంతమంది ప్రభుత్వాలు చేసింది కొంచెము చెప్పుకుంది ఎంతో, కానీ మనం చేసేది ఎంత ఉంది, చెప్పుకునేది కొంచెం ఉంది. కాబట్టి ఈ రోజు మనం చేసే పనులు ప్రతి గడప ప్రతి గ్రామం ప్రతి చోట మనం ఈ నినాదాన్ని తీసుకెళ్తూ రేవంత్ రెడ్డి గారు చేసే మంచి పనిని తెలుసుకోలేకపోతున్న ప్రజలకు తెలియజేస్తూ ఇంకా రానున్న దినముల్లో రేవంత్ రెడ్డి గారు చేసే పనులకు మనం రామాయంపేట మండల కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహించారు. ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకు నిర్వహించిన అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఫైర్ సిబ్బంది ఆర్టీసీ బస్టాండులో గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆర్టీసీ బస్టాండ్, ప్రభుత్వ విద్యాలయాలు, షాపింగ్ కాంప్లెక్స్, ప్రధాన కూడళ్ల వద్ద ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని అసిస్టెంట్ లీడ్ ఫైర్మ్యాన్ నరేష్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటే అగ్ని ప్రమాదాలు నివారించవచ్చని, ప్రమాదాలు జరిగినప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది నరేష్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. మామూలుగా బయటకు వెళ్ళినప్పుడు పొగ ఎక్కువ వస్తుంది అనుకోండి, అట్లా నిల్చోవద్దు. మినిమం ప్లేస్కి ఆఫ్ చేసుకొని ఫస్ట్ మనం పోయిన మాత్రం డైరెక్ట్ ఉండదు. మాస్క్ కట్టుకోవాలా, అట్లా చేయాలి. సపోజ్ ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయితే ఉంటాయి, గ్యాస్ పెరుగుతాయి. గ్యాస్ పెరిగితే ఏం చేస్తాం? గ్యాస్ లీకేజ్ అయితే వదిలేసిపోతా. ఫస్ట్ ఏంటంటే గ్యాస్ లీకేజ్ ఇంట్లో మొత్తం చేయాలి. లేదంటే ఇంట్లో సపోజ్ ఇంట్లోకి అయితే గ్యాస్ స్మెల్ వస్తుంది అనుకోండి, ఫస్ట్ విండోలన్నీ ఓపెన్ చేయాలి, డోర్లు ఓపెన్ చేయాలి, వెంటిలేషన్ చేయాలి. వెంటిలేషన్ చేస్తే గ్యాస్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. అప్పటిదాకా మీరు ఫైర్ స్విచ్లు అట్లాంటివి ఏమయ్యదు. ముఖ్యంగా గ్యాస్ వేయదు, ఎందుకంటే స్పార్క్ వచ్చి మొత్తం పేలిపోయే సందర్భాలు ఉంటాయి. సపోజ్ మంట వస్తుంది అనుకోండి, కింద నాబు ఉంటుంది కదా, ఆ నాబును బంద్ చేయాలి. వీలైతే మరీ ఎక్కువ మంటలు వస్తుంది, దూరం పోయి ఫైర్ కాల్ చేయాలి. మ్యాక్సిమం ఏంటంటే వెంటిలేషన్ చేసి ఆ లాస్ ఆఫ్ చేసే ప్రయత్నం చేయాలి. ఓకేనా? ప్రతి ఒక్కరు ఏంటంటే గ్యాస్ బంద్ చేసినప్పుడు పైన బంద్ చేస్తారు, కింద బంద్ చేయాలి. ఖచ్చితంగా కింద వాళ్ళు బంద్ చేయాలి. ఓకేనా? ఇది అందరికీ కాంప్లైంట్ అయిపోయి చదువుకోండి కొంచెం ఏమంటే. సో మండలంలో గ్యాస్ ఆడవాళ్ళకి ఏంటంటే మేము ప్రతి సంవత్సరము ఏప్రిల్ 14 నుంచి 20 తారీఖు వరకు ఫైర్ వారోత్సవాలు జరుపుతూ ఉంటాము. ఎందుకంటే 1944లో ముంబై డాక్యార్డ్లో ఒక నౌక అగ్ని ప్రమాదం జరిగింది. దాంట్లో 66 మంది ఫైర్ ఫైటర్స్ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ ఫైర్ ఫైటింగ్ ఆర్పీ ప్రయత్నంలో వాళ్ళకి స్మారకార్థం వాళ్ళకి నివాళులు అర్పిస్తూ 14 తగ్గట్టు కింద మౌనం పాటించడం. 14 వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559.
తిరిగి వార్తలకు స్వాగతం. ప్రజ్ఞాపూర్లోని అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత, దేశ భాగ్య విధాత, భారత రత్న, ప్రజల్లో సమతను మమతను కాంక్షించి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగం రక్షణనిచ్చిన దేశ ప్రజల ఆశాజ్యోతి. నీ కోసం నీవు జీవిస్తే నీలోనే నిలిచిపోతావు, అదే జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు అంటూ జాతిని చైతన్యపరిచిన భారతమాత ముద్దుబిడ్డ, ప్రపంచ మేధావి, అణగారిన వర్గాల్లో వేగుచుక్క, భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ప్రజ్ఞాపూర్ అంబేద్కర్ సంఘం సభ్యులతో కలిసి ప్రజ్ఞాపూర్ పట్టణ కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ర్యాలీ నిర్వహించి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు ప్రజ్ఞాపూర్ అంబేద్కర్ సంఘం నాయకులు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు, అన్ని కుల సంఘాల నాయకులు, యువకులు, మహిళలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నవీన్ గారికి ఆయనకి ఎంత చెప్పినా తక్కువ. నవీన్ గారికి గిలాస గారికి మీరు ఖచ్చితంగా మీరు ఉన్నా లేకున్నా మీకు మీరు చేసే సాయం మర్చిపోదు. సాయం గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగ రక్షణ ర్యాలీని చేపట్టారు. గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగ రక్షణ ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. బాబు జగజ్జీవన్ రావు విగ్రహం నుండి ట్యాంక్ బండ్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వెంకటేష్ చౌహాన్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగ రక్షణ మా ధ్యేయమని, రాజ్యాంగం తొలగించే కుట్ర చేస్తే మా ప్రాణాలను కూడా లెక్క చేయకుండా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని, భారతదేశ అస్తిత్వం, ఆత్మ గౌరవంతో కూడిన ఈ రాజ్యాంగం లేకుండా భారతదేశాన్ని ఊహించలేమన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే రిజర్వేషన్లు తొలగించే కుట్రలో భాగంగా ఈడబ్ల్యూఎస్ లాంటి రిజర్వేషన్లు తీసుకురావడం, అన్ని రంగాలను ప్రైవేట్ సెక్టార్ చేస్తూ భారతదేశంలోని అణగారిన వర్గాల హక్కులను కాలరాస్తూ అంబానీ, ఆదానీ లాంటి పారిశ్రామికవేత్తలకు అన్నింటినీ కట్టబెడుతుందని ఆరోపించారు. గూటూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడపబడుతున్న అభ్యుదయ స్పెషల్ స్కూల్ 3 దివ్యాంగ విద్యార్థులతో ప్రారంభమైన ఈ పాఠశాల 40 మంది విద్యార్థులకు చేరింది. దివ్యాంగులకు విద్య అందించడం అంటే ఎంతో నైపుణ్యం, సహనం ఉండాలి. మరి గొప్ప నైపుణ్యంతో చాకచక్యంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. గూటూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడపబడుతున్న అభ్యుదయ స్పెషల్ స్కూల్ గూటూరి చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ ప్రకాష్ మాట్లాడుతూ, అభ్యుదయ స్పెషల్ స్కూల్ ఫర్ ది డెఫ్ ఈ ట్రస్ట్ 13 జూలై 2022 రోజున జీవి రమణ బాలమ్మ చే స్థాపించబడింది. ఈ స్పెషల్ స్కూల్ 3 శ్రవణ దివ్యాంగుల విద్యార్థులతో ప్రారంభమై ఇప్పుడు 40 మంది విద్యార్థులకు విద్యాభ్యాసాన్ని, స్పీచ్ థెరపీని, ఏబిటిని, సాంస్కృతిక కార్యక్రమాల్లో అవసరమైన శిక్షణను, వీటితో పాటు వివిధ ఆటల పోటీలలో పాల్గొనటకు అవసరమైన శిక్షణను, ఇవే కాకుండా విద్యార్థులలో గల ప్రతిభను గుర్తించి వివిధ రకాల యాక్టివిటీస్ ను ఎంబోజింగ్ పెయింటింగ్, సౌండ్ పెయింటింగ్, గ్లాస్ పెయింటింగ్, దియాస్కి కలరింగ్, గ్లాస్ పెయింటింగ్, వేస్ట్ మెటీరియల్ తో వివిధ రకాల బొమ్మలు చేయిస్తున్నామని, మరియు ఇటీవల జరిగిన మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ లెవెల్లో నిర్వహించిన ఆటల పోటీలలో మా పాఠశాల విద్యార్థులకు చెస్ లో ఫస్ట్ ప్రైజ్, క్యారమ్స్ లో ఫస్ట్ ప్రైజ్ రావడం, సౌత్ ఈస్ట్ జోన్ క్విజ్ టేబుల్ వారు నిర్వహించిన క్విజ్ కాంపిటీషన్ లో సెకండ్ ప్రైజ్ రావడం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, మా పాఠశాలలో ప్రతి పండుగను ఎంతో ఆనందంగా కలిసి జరుపుకుంటామని తెలిపారు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయాన్ని చేస్తే మరింతగా మా విద్యార్థులు శ్రవణ దివ్యాంగులు, మూగా చెవిటి అయినప్పటికీ మేము చేయగలుగుతున్నామనే నమ్మకాన్ని ప్రోత్సహిస్తూ అవసరమైన శిక్షణను ఇస్తూ వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతామని తెలిపారు. ఆసక్తి గల దాతలు ముందుకు వచ్చి మా పాఠశాలను సందర్శించాలని గూటూరి చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ కోరారు. ట్రస్ట్ యొక్క అకౌంట్ సమాచారాన్ని అందజేశారు. సాయిగూడెం గ్రామానికి చెందిన సామాజిక సేవా కార్యకర్త గంగాధరి సుధీర్ కుమార్ కు జాతీయ సేవారత్న పురస్కారం లభించింది.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని సాయిగూడెం గ్రామానికి చెందిన సామాజిక సేవా కార్యకర్త గంగధారి సుధీర్ కుమార్ కు జాతీయ సేవారత్న పురస్కారం లభించింది. సామాజిక సేవలో విశిష్ట సేవలు అందించినందుకు గాను ఆయన ఈ అవార్డును అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో విజన్ నేషన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి ఆధ్వర్యంలో ఈ జాతీయ సేవారత్న అవార్డు 2025ను ఆయన అందుకున్నారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో జరిగిన విజన్ నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జాతీయ స్థాయి అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో తెలంగాణ శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్ చేతుల మీదుగా సుధీర్ కుమార్ స్వీకరించారు. శాలువాతో ఘనంగా సత్కరించి ప్రశంసాపత్రం అందజేశారు. డాక్టర్ బిఆర్ శ్రీనివాసరాజు, స్టేట్ మహిళా అధ్యక్షురాలు కృష్ణవేణి, అనుపమ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లో జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ కరీంనగర్ శాతవాహన క్లబ్ ఆధ్వర్యంలో ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ నిర్వహించారు. ఏప్రిల్ 12, 13వ తేదీలలో కరీంనగర్ నందు జేసీఐ జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ కరీంనగర్ శాతవాహన క్లబ్ వారి ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జోన్ 12 ప్రెసిడెంట్ జేసీ చతుర్వేది ఊటుకూరు మరియు ట్రైనర్స్ అయినటువంటి జేసీ ఫణీంద్ర, ఎల్లెంట్ల, జేసీ రఘునందన్, కరీంనగర్ శాతవాహన చాప్టర్ ప్రెసిడెంట్ సయ్యం సాయిబాబు, సెక్రటరీ ఆవుల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ 2 రోజుల కోర్సులు దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ యొక్క కోర్సులో శిక్షణ పొందినటువంటి వారికి ట్రైనర్స్ అందరికీ సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. దీంతో పాటు కరీంనగర్ శాతవాహన చాప్టర్ వారు అభినందనలను తెలియజేశారు. So last time I have spoken in Telugu, so I would like to talk today in English because people think that I don't speak in English. So I wanted to talk today in English also. That's what, the smiles are good always. The most respected president of Karimnagar Shatavana, our own, my very dear president Sai Babu Garu, and a colleague of me in the zone governing board and ZDC in 2018, a dear friend from many years, from 2016 we are very good friends. Fadindra sir, today's faculty, and we both were zone vice presidents, worked as zone vice president in India 2018 when zone president Varsha madam was there. And a coincidence, today we have our one more faculty, Raghunandan sir, who was my president when I was zone vice president. So we shared a lot of good things. JC Raghunandan sir was the president of JC Kottagudem. So I traveled to Kottagudem many times under his leadership. And Secretary Sudhakar sir and Project Chairman Madam Shruti madam. And very esteemed long governing board members and guests and members of Karimnagar Shatavana. I should talk about effective public speaking, which is a very important training program that we JCs say proudly, with proud. When Fani sir was talking about effective public speaking, how important it is effective public speaking, both Raghunandan sir and Fani sir was talking. There is a research report that tells that what is the biggest fears of life for human beings. The top 3 goes is, third one goes is snakes. People are afraid of snakes. Bayam kada manaku paavulu ante bayam. Second goes with fire. Someone suddenly a fire breaks out, people are more afraid of it. The first one is coming onto the stage and talking. So the person who is good on talking on a stage and good at communication will conquer the world and become a leader. So I'm proud that our JCI gives a great opportunity for all of us to become that great leader and communicate effectively. So this is a very good course designed effective public speaking, and Fandi sir and Raghunandan sir should correct me if I am wrong. This was designed by Zone 12 trainers only. Very way long back, Ramna sir and some other have designed this effective public speaking course, and throughout India this course is done. And when I should talk about Karimnagar Shatavana, you guys are amazing. You are doing fantastic work, and especially the president sir and his team
A lot of people are in touch with me, and you are doing really amazing work, and very, very happy to see so many members sitting there on a weekend and trying to learn. That is very, very important. Today learning is earning, guys. So whatever Fani sir and Raghunandan sir are telling, yes, under their leadership and mentorship, these 2 days will be very, very changing your life forever. And when Raghu sir was telling, as there is a path that you go and accidents will happen if you don't follow the rules or you don't follow the proper pattern. Under your mentorship, Raghunandan sir and Fani sir, I am sure that the participants will drive this effective public speaking and have a better result by the end of the tomorrow, and people will say they will become Maikasuras. మేము మాట్లాడతామని స్టేజ్కి తీసుకొస్తారని ఐఎమ్ వెరీ, వెరీ కాన్ఫిడెంట్ అండర్ యువర్ మెంటర్షిప్. ఐఎమ్ వెయిటింగ్ టు లిసన్ దట్. అండ్ just for your news, I just wanted to tell few things that what zone is also happening, what things are going on. Tomorrow our national president sir is coming. We are happy to extend few more LOMs, and tomorrow we are extending few more LOMs, which will be a surprise. Tomorrow you will come to know where zone 12 is doing something great tomorrow. That extensions you will listen, you will be very, very happy to listen where we are expanding, how we are expanding. And I would request all the Shatavahana team here that you should, as we dream, ఎంతమందికి అనిపిస్తుంది, నేను చాలామంది ఈరోజు నన్ను అడిగారు, సార్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ ఒక చిన్న ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీరు జోన్ ప్రెసిడెంట్ మీరు ఎందుకు వెళ్తున్నారు అని నన్ను అడిగారు. నేను అన్నా కరీంనగర్ శాతవాహన పిలిస్తే ఏ ప్రోగ్రామ్కైనా వస్తాను. దట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. చాప్టర్ ప్రోగ్రామ్ అనేది కాదు, it is members love that they show to us, that is very important to us, and I go anywhere. మీరు నేను ఇప్పుడే ఒక రిక్వెస్ట్ చేశాను ప్రెసిడెంట్ గారికి, మీ అందరికీ సహకారం కూడా కావాలి దీనికి. లాస్ట్ టైం కూడా చెప్పాను, కరీంనగర్ బీయింగ్ ద సెంటర్ ఆఫ్ నిజామాబాద్ అండ్ వరంగల్, దేర్ షుడ్ బి అ బిగ్ ప్రోగ్రామ్ దట్ వీ హ్యావ్ టు డూ. మోర్ దాన్ 100-150 మెంబర్స్తో మనం ఒక ప్రోగ్రామ్ చేయాలి, దానికి మనం కార్యాచరణ చేయాలి. అండ్ ఐఎమ్ కాయినింగ్ ద డేట్ ఆల్సో ఇఫ్ పాసిబుల్, 27th of this month, if we can do a big training program, that would be really good. Business training program chedam. What do you say, Fani sir and Raghunandan sir? I need your support also in this. We should make more of activities in Karimnagar and Nizamabad and Warangal, and Karimnagar being the center. So I request all your support in this. Let's plan something. Again, you call me, I'll come 10 times. ఇక్కడ ఉన్న అన్ని రిసోర్సెస్ని యూజ్ చేద్దాం. మనం ఎట్టి పరిస్థితులలో కరీంనగర్ను ఒక బెంచ్ మార్క్ చేద్దాం. ఈ ఇయర్ ఇండియా లెవెల్లో మనం అవార్డ్స్ తీసుకున్నాం. దిస్ ఈస్ మై కమిట్మెంట్ టు యూ అండ్ ఐఎమ్ విత్ యూ. అండ్ స్పీచ్ క్రాఫ్ట్ కూడా నెక్స్ట్ మంత్ ఉంది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినాయి. రికార్డ్ బ్రేకింగ్ రిజిస్ట్రేషన్స్ నిన్న సాయంత్రం ఓపెన్ అయింది. ఆల్రెడీ 23 రిజిస్ట్రేషన్స్ కంప్లీటెడ్. ఓన్లీ 30 పార్టిసిపెంట్స్ అలౌడ్. 23 ఆల్రెడీ అయిపోయినాయి, ఇంకొక 7 ఉన్నాయి. ఇఫ్ పాసిబుల్ రిజిస్టర్ 24 అవర్స్లోనే ఆల్ రిజిస్ట్రేషన్స్ విల్ గెట్ క్లోజ్డ్. సో దట్ ఈస్ ద న్యూస్ ఫ్రమ్ అవర్ zone. And Shatavahana, Karimnagar Shatavahana, thank you so much for inviting. As Fani sir told. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఠ్యానై టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్
స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.